నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరో 2.5 సంవత్సరాల్లో అయితే వాళ్ళకి సమయం ఉంది. గతంలో తెలంగాణ ప్రజలు 2 టర్ములు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. సో బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాం. అన్న ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, మీ పేరు చెప్పండి, ఏం చేస్తారు? నా పేరు నడిగోడ్ శ్రీనివాస్, బోయినపల్లి మండల్ వెంకట్రావుపల్లి గ్రామం. ఓకే, ఏం చేస్తారు మీరు? నాది సెలూన్ వర్క్, బార్బర్ షాప్ ఉన్నది ఇక్కడ విలేజ్ లో. నేను సెలూన్ వర్క్ గా పనిచేస్తుంటాను. ఎట్లా ఉంది? రెండు సార్లు అయితే బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, సో ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. ఆ పాలన ఎలా ఉంది, ఈ పాలన ఎలా ఉంది? ఇక బీఆర్ఎస్ పాలన అంటే అప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాలు కానీ ఉపాధి కానీ వీళ్ళకి ఎలాంటి కల్పించలేదు. అందులో బాగా తీవ్రంగా ప్రజలు కష్టాలు అనుభవించారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఈ 6 గ్యారంటీల పథకాలు ఏవైతే చెప్పిందో దాంట్లో ఒకే ఒకటి అమలు అవుతుంది. అది ఒకటి ఏంటిదంటే అది ఆర్టీసీ బస్సు సౌకర్యం, ఫ్రీ బస్సు, అది ఒకటే. తర్వాత ఈ మిగతా 5 గ్యారంటీలు మాత్రం ఇప్పటి వరకు అమలు చేసిన. ఫ్రీ బస్సు పెట్టి ఏం లాభం చెప్పారు? ఇప్పుడు మగవాళ్ళకు డబల్ రేటు తీసుకుంటారు కదా, ఇప్పుడు ఒక మగవాళ్ళు ఫ్రీ బస్సు ఎక్కే పరిస్థితి ఉందా? ఒక జాగా దొరుకుతుందా? లేదు సార్, ఆ అవకాశం అయితే మగవాళ్ళు ఎక్కి మున్పటి లెక్క ఈ ప్రశాంతంగా ప్రయాణం చేసే అటువంటి అవకాశమే లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ వలన బస్సులు ఆపడం లేదు, పబ్లిక్ ని చూడగానే వాళ్ళు చిరాకు పడుతున్నారు. ఆర్టీసీ సిబ్బంది కానీ ఎవరు కానీ వాళ్ళకు పని ఒత్తిడి ఎక్కువైతుంది. మనము ఏదన్నా సార్ వెంకటరావుపల్లి బస్సు అవుతుందా సార్ అనగానే వాళ్ళు సీరియస్ గా మాట్లాడి దిగండి, మీరు వేరే బస్సు చూసుకోండి, పల్లె వెలుగు చూసుకోండి, ఏది ఎక్కినా సార్ ఇక్కడ ప్రసక్తి లేదు. దాంట్లో సామాన్య ప్రజలకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు సార్. మిగతా పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు అందరికి గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంట్ ఇస్తారు, 200 యూనిట్లు ఏదో ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్టున్నారు అందరికి. ఇప్పుడు మీ గ్రామంలో అందరికి ఫ్రీ కరెంట్ వస్తుందా? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అవి కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుందా? సన్న బియ్యం వస్తున్నాయా? అయితే ఫ్రీ కరెంట్ అంటే సార్ ఇప్పుడు 200 యూనిట్లు మినిమం పెట్టినారు. కాకపోతే కొంతమందికి వినియోగపరంగా ఉన్నది, ఇంకో కొంతమందికి ఏమో లేదు. ఎందుకంటే దాదాపు ఈ బిల్లులు టైం టు టైం కొట్టాక కూడా కొన్ని హెచ్చు తగ్గులు అవడం వల్ల కూడా అవి సెండ్ అయిపోయి ఉన్నాయి. దాదాపు 200 యూనిట్లు ఒక్కటి పడ్డా కానీ అది ఫ్రీ కరెంట్ వర్తిస్తలేదు, మొత్తం బిల్లు కట్టాల్సి వస్తుంది. అవును సార్, అట్లా అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. టైం టు టైం బిల్లులు తీయక కూడా దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఉపాధి కూడా ఏం లేదు సార్ దానివల్ల ఎవరికి కానీ ఈ ఫ్రీ కరెంట్ అనేది లేదు. కొన్ని పెండింగ్లు ఉన్నాయి సార్ బిల్లులు కూడా. ఫ్రీ కరెంట్ కొన్ని మైనస్లు పడుతున్నాయి, కొంతమందికి బిల్లులు వస్తున్నాయి. దానివల్ల ఎలాంటిది 100% అయితే లేదు సార్. ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఎట్లా ఉంది అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికైతే జాగా ఉందో ఆ ప్లేస్ లో 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటారు. 5 లక్షలలో ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? అంటే 5 లక్షలలో ఇల్లు అవుతుందా? ఒక మనిషి ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ కట్టాలంటే మామూలుగా ఒక పల్లెటూరులో ఎంత ఖర్చు వస్తుంది? దాదాపు ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ కట్టాలనుకుంటే పల్లెటూరులో దాదాపు 10 నుంచి 15 లక్షలు పెట్టుబడి అయితే పెట్టాలి సార్. దానికి ఖర్చు అవుతుంది. దాదాపు ఇప్పుడు మేస్త్రీలకు కానీ వీళ్ళకి కానీ ఇవ్వాలంటే వాళ్ళు కాంట్రాక్ట్ అడుగుతారు, రోజువారీ కూలీగా రాలేకపోతున్నారు. ఒకటే బిల్డింగ్ గుత్త అడుగుతున్నారు. వాళ్ళు కంప్లీట్ గుత్త అడిగితే వాళ్ళు 5 లక్షలు కానీ 4,50,000 కానీ 6 లక్షల లోపల వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఇచ్చేటువంటి బిల్లులు కనీసం ఒక ఇందిరమ్మ ఇల్లుకు ఒక 10 లక్షలు కేటాయిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సరే, 5 లక్షలు మామూలుగా ఒక తోడు అంతే ఇస్తున్నారు తప్ప బిల్డింగ్ అయితే కంప్లీట్ గా అయ్యేటువంటి పైసలు అయితే సరిపోవు. మన దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు ఉండాలి కంపల్సరీ సార్. 5 లక్షలు 10 లక్షలు ఈ గ్రూపుల ద్వారా కానీ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కానీ తీసుకొని చేయాల్సి వస్తుంది సార్ అది. సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి? అంటే గతంలో 2 సార్లు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. సో వాళ్ళ పాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కాంగ్రెస్ పాలన మామూలుగానే ఉంది సార్. వాళ్ళకంటే ఇంకా కొంచెం తక్కువనే అయిపోయింది కానీ మామూలుగా డౌనే ఉంది కానీ సార్ ఇది. ఎందుకంటే బిజినెస్ పరంగా కానీ ఏది కానీ ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే ఈ గృహ నిర్మాణాలు కానీ తర్వాత ఇవి కానీ ఎలాంటి
పని దొరకట్లేదు చాలా మందికి. తెలంగాణలో మొత్తానికైతే కవితక్క కూడా ఎంట్రీ ఇచ్చింది. టిఆర్ఎస్ అని, తెలంగాణ రాష్ట్రీయ సేన అని మళ్ళీ ఒక కొత్త పార్టీ పెట్టింది. మరో 2.5 సంవత్సరాలలో మళ్ళొకసారి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది మరి? అంటే బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తారా, బీజేపీకి అవకాశం ఇస్తారా, కాంగ్రెస్ కి అవకాశం ఇస్తారా? బీఆర్ఎస్ కు 2 సార్లు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇచ్చారు. సో కవితకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ పుంజుకుంటుంది? సో తెలంగాణలో బీజేపీ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఈ కేంద్ర పథకాలు అనేటివి గ్రామ స్థాయిలో వెళ్తున్నాయా సార్? ఇప్పుడు మున్పు ఒకసారి టిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిర్రు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిర్రు. ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రజలంతా ఏమనుకుంటారు అంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఈసారి ఇద్దామని అనుకోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఈ రైతుల గురించి ఎరువులు కానీ, ఇంకా ఈ కిసాన్ సమ్మాన్ కానీ ఇలాంటి ఒక ఎకరానికి 6,000 సంవత్సరానికి వాళ్ళకు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా మంది ఆలోచన అనేది ఒకటి చేయగలుగుతున్నారు. యూరియా కూడా మళ్ళా సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది భారతదేశం మొత్తం సార్. ఇది తెలంగాణలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి ఒక్కసారి రేషన్ కూడా సార్ ఫ్రీ రేషన్ దాదాపు ఇప్పుడు 15 కరోనా టైం నుంచి ప్రతి ఇంటికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎండలు కూడా అవకాశం ఈసారి ఎండకలు బాగుంటాయి అని చెప్పేసి ముందే మోడీ గారు 3 నెలల బియ్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ 3 నెలల బియ్యం స్టోరేజ్ రావడం జరిగింది వర్షాకాలం కూడా. సరే ఇది ఒకసారి అయితే బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వాలని ప్రజలంతా. గ్రామ స్థాయిలో ఎట్లుంది? పట్టణపరంగా పట్టణాల్లో అయితే బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. గ్రామ స్థాయిలో ఓటింగ్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ వీళ్ళు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? గ్రామ స్థాయిలో సరే ఈసారి అయితే దాదాపు 65-70% గ్రామ స్థాయిలో బీజేపీకి ఓటు పడే అవకాశం ఉంది సార్ ప్రతి గ్రామంలో. ఎందుకంటే ఈ 2 పాలనలు చూసి వాళ్ళు విసిగిపోయి ఉన్నారు సార్ ప్రజలు. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి పట్టం కట్టే అవకాశం ఉంది సార్. వస్తుంది సార్, 100% గ్యారెంటీ సార్ అది. ఓకే.